రేవంత్ రెడ్డి యొక్క తిట్లు ఆయనకే రేపు ఆయన వినాశనానికి రాజకీయంగా సమాధికి మెట్లు కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన తిట్ల ట్రాప్ లో బీఆర్ఎస్ పార్టీ పడది ఆయన అనుకుంటున్నాడు. తిట్ల ట్రాప్ లో పడతారు వీళ్ళందరూ మళ్ళా దీన్నే సైడ్ ట్రాక్ అవుతారు, దృష్టి మళ్లిస్తారు. ఈ చిల్లర వల్ల కొట్లాడుతూనే 5 సంవత్సరాలు గడిపేస్తాము, ఇంకీయన కంటే 10 సంవత్సరాలు టైం ఇవ్వాలంటే పెద్ద టిల్లింది చేస్తున్నట్ట స్టేట్ ని ఇప్పటికే నాశనం చేసి రాష్ట్రాన్ని ఇమేజ్ పాడేసి రాష్ట్రం యొక్క ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేసి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే దందాలే. ఈరోజు ఆయన తిట్ల ట్రాప్ లో పడతామనుకోడు కానీ ఆయన తిట్ల ట్రాప్ లో పడము గల్లా పట్టి మీరిచ్చిన గ్యారంటీ అమలు చేసే బాధ్యత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సంబంధించిన ఉద్యమకారులు కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతూ ఉన్నది. ఈరోజు తప్పకుండా సరైన సమయం గురించి చూస్తా ఉన్నది. మీరు మాట్లాడే భాష ఇంకా మార్చుకోలేను. ఒకటే ఒక దారి తప్పకుండా ఆయనకి గుణపాఠం చెప్పడమే ప్రజాక్షేత్రంలో. డెఫినెట్ గా రేపు పొద్దున మీరు ఇచ్చిన హామీలు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు ఏ రకంగా ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు వివరించి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని.